వృషభ రాశి. కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా కనిపిస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం డబ్బు విషయంలో కాస్త పొదుపుగా ఉండడం చాలా మంచిది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో నూతన సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. శుక్రుడి యొక్క ప్రేమ, అందం, భౌతిక ఆనందం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా కొత్త సంవత్సరంలో శుక్రుని సంచార వేళ ఈ రాశి వారికి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. గురువు ఏడాది మధ్యలో కర్కాటక రాశిలో హంసరాజ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. మరోవైపు సూర్యుడు, కుజుడు, బుద్ధుడు, చంద్రుడు నిర్దిష్ట కాలం తమ స్థానాలను మారుస్తూనే ఉంటారు. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై కొంత ప్రభావం పడుతుంది. అంతేకాదు కొత్త ఏడాదిలో గజకేసరి, మహాలక్ష్మి కేంద్ర, త్రికోణ, నవపంచమ రాజయోగాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా వృషభ రాశి వారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ రాశి నుంచి గురువు లాభస్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడుగునా వీరి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అయితే ఖర్చులు కూడా దీనికి డబల్ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనాలు లేదా ఇల్లు కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. జూన్ 2 తర్వాత గురుడి శక్తివంతమైన ప్రభావంతో మీకు అనేక ఆదాయ వనరులు పెరగనున్నాయి. ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభించొచ్చు. గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో కార్యాలయాలలో మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే 10వ స్థానం నుంచి రాహువు ప్రభావం డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి, లేదంటే మీకు హాని కలగవచ్చు. ఇక వృషభ రాశి వారికి వ్యాపార పరంగా చూసినట్లయితే 2026 సంవత్సరంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. గురుడి ప్రభావంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో గణనీయమైన మార్పులు సాధిస్తారు. మీరు కొత్త ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు పొందొచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. అయితే రాహువు, కేతువు ప్రభావంతో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక విద్యారంగంలో వారికి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి విద్యాపరంగా అనేక మార్పులు జరగనున్నాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరవచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఉన్నత విద్యకు సంబంధించి అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు గురువు మరియు సీనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా 2026 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇక వివాహం మరియు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి బుద్ధుడు పంచమ స్థానంలో ఉండే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీ ప్రేమ జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శనిదేవుడు నిజమైన ప్రేమికులకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలొచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి ప్రభావంతో వివాహానికి సమయం అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం ద్వారా ఈ సంవత్సరం అంతా వీరికి శుభం కలుగుతుంది.